వృషభ రాశి వాళ్ళకి ఈ 2025వ సంవత్సరంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇప్పటి వరకు కంటక శని అనేటువంటి ప్రాబ్లంతో గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వాళ్ళు ఎందుచేత ఇబ్బంది పడుతున్నారు అంటే శని కర్మకారకుడు. ఎందుచేత అంటే ఆ శని ఎప్పుడైతే దోషం పడతాడో కర్మ అనుభవించాల్సిన కర్మ ఉంది అని అర్థం అండి. ఆ కర్మ మిమ్మల్ని వేధిస్తూ వెంటాడుతూ వస్తుంది. ఈ కంటక శని వల్ల వృత్తి వ్యాపారాల్లో జరిగిన 2 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు వృషభ రాశి వాళ్ళు. ఈ మార్చి 30వ తారీఖు తర్వాత ఉపశమనం కలగబోతోంది. తరువాత నుంచి జీవితం బాగుండబోతోంది. ఈ బాగుండేటువంటి జీవితానికి ఒక దైవ బలం తోడైతే అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయేటువంటి ఫిబ్రవరి 26వ తారీఖు అద్భుతమైనటువంటి రోజు, మహాశివరాత్రి, అత్యంత శక్తివంతమైన రోజు. ఆ రోజున నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి ఆల్రెడీ రాజయోగం పట్టేటువంటి యోగం ఉంది కాబట్టి ఇంటర్నల్ జాతకంలో ఏవైనా దోషాలుంటే శివ అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తొలగించిపోతాయి. రుద్ర హోమంలో పడి అవన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తీర్థము, ప్రసాదము, నరదృష్టి నివారణ యంత్రములు కూడా ఇవ్వబడతాయి.